ఏంటిది అనేది మార్పు మీరు అతి కొద్ది కాలంలోనే బహుశా లోకల్ ఎలక్షన్స్ కన్నా పెడితే ఎలా ఉంది స్పందన అనేది మీకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ లోకల్ బాడీస్లో అయితే అన్ని వాళ్ళు తన్నుకుపోతుంటే మీరేం చేయలేకపోయారు కదా. లోకల్ బాడీస్ అన్ని నామినేటెడ్ అధికారం ఉండగా స్ఫుటంగా కనబడింది. అక్కడ అధికారం ఉన్నప్పుడు నామినేట్ చేసేటువంటివి ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది చాలా సహజం. తప్పుడు కేసులు పెడతామని చెప్పని భయపెట్టి ప్రలోభాలకి అనేక రకాలుగా వాళ్ళని లొంగ తీసుకోవటం అనేది కూటమి ప్రభుత్వంకి వెన్నతో పెట్టిన విద్య. అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు ఎన్ని చేసినా ఓటు వేసే సమయం వచ్చినప్పుడు ఓటు వేసే ప్రజాస్వామ్యంలో కరెక్ట్గా ఇప్పుడు కూటమి ఎలాంటి ఎదుర్కొంటుందనేది ప్రజల నుంచి తప్పనిసరిగా అది లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో అంటే మీరు ప్రజల అభివృద్ధి కన్నా కూడా ఎలక్షన్స్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. సహజంగా కదండి. ఇప్పుడు మనం రాజకీయంగా మనం ఎంతవరకు ప్రజల్లో ఉన్నామనేది తెలుసుకోవాలి అంటే మనం చేసే పనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది తెలిసేది ఓటు రూపంలోనే. ఆ ఓటు రూపంలో మనం కరెక్ట్ చేసామా తప్పు చేసామా అనే విషయాన్ని ప్రజలు మనల్ని సర్టిఫై చేసేది ఓటు. ఆ రిజల్టే మనం కరెక్టా రాంగా అనేది ఫైనల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకెళ్లారు. పొద్దునపూట సంక్రాంతి, రాత్రిపూట దీపావళి అది కదండి కావాల్సిన జనాలకి. ఒక పాజిటివ్ వైబ్స్ వాళ్ళలో పెనట్రేట్ చేయ. మీరు వెనుపోటు దినం అని ఒక నెగిటివ్ వైబ్ తీసుకుని ముందర ఒకసారి అంబటి రాంబాబు గారు ఆ రోజు అక్కడ గుంటూరులో మీ ఊళ్ళో జరిగింది ఏంటో, అదే మీ రాజధాని ప్రాంతంలో జరిగింది, ఆయనే ఉన్నారు. అంత అంతగా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఏముంది. అక్కడ ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, వాళ్ళు కూడా తెలిసిన పోలీస్ ఆఫీసర్స్, బయట వాళ్ళేం కాదు. ఆయన ఇంటి ముందర అంతగా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి చెప్పండి. ఏమండి 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కూటమి ప్రభుత్వం అప్పుడు విడిగా అందరూ ఎవరి దారిని వాళ్ళు విడిపోయారు కాబట్టి ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత తెలుపుకునేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. దాని నుంచి ఎవరైనా చూసుకోవచ్చు. మాకు అనిపించింది ఈ విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఏదైతే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఈ మేనిఫెస్టో ద్వారా మేము మీకు ఇన్ని లాభాలు చేయబోతున్నాం, సూపర్ 6 అన్న పేరుతో మీకు అద్భుతాలు సృష్టించబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని మోసాలు చేశాడు, అది కాకుండా ఇంకా మేము చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం అని చెప్పని ఏ మేనిఫెస్టోని తీసుకుని అయితే ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారో అదే మేనిఫెస్టోలో కేవలం ఒక్క పెన్షన్ అనేది తప్పించి మిగతా ఏది కూడా వాళ్ళు నెరవేర్చలేదు అనేది చాలా స్పష్టంగా తెలిసింది. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎక్కడ మేము తప్పు చేయలేదు. ఈ వెన్నుపోటు అనేది ఎందుకంటే నిజంగా నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశావో ఆ వాగ్దానం నిలబెట్టుకోకపోతే అది వెన్నుపోటే అవుతుంది. అదే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎక్కడ తప్పుడు ప్రచారం చేయలేదు. మా ప్రచారం మేము చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? మేము ఎప్పుడన్నా ఎదుర్కొండ అపోజిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలను మేము ఎప్పుడన్నా ఇంత దారుణంగా అడ్డుకున్నామా? అధికారాన్ని, పోలీసుల్ని అడ్డుపెట్టి ప్రతి కార్యక్రమాన్ని అసలు పోలీసులు ఎక్కడా కూడా మీకు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్లేదు. వాళ్ళు కేవలం వైట్ కాలర్ గూండాస్ లాగా రౌడీజం చేస్తున్నట్టుంది. మీకు కూడా చేశారు అప్పుడు. మా దగ్గర ఎక్కడ కూడా అది ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు స్పందించే విధంగా స్పందించారే కానీ ఇంత దారుణంగా ఉన్నటువంటి ఒక విజువల్ చూపించండి. ఇవాళ మీరు చాలా ధైర్యంగా చూపిస్తున్నారు కానీ ఒక్క విజువల్ మీరు చూపించండి. ఎక్కువ కాలం అవ్వలేదు కదా, కేవలం 5 సంవత్సరాలు. ప్లీజ్ షో మీ 1 విజువల్. ఎక్కడ లేదు. వాగ్వాదం మామూలుగా జరిగింది కానీ ఎక్కడా కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కంట్రోల్లో ఉండాలి. వాళ్ళకి ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే హక్కు ఉంది. వాళ్ళు వాళ్ళ ప్రదర్శనలు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు వ్యతిరేకించవచ్చు అని చెప్పని చాలా స్పష్టంగా ఉంది. సరే, ఎక్కడ అలాంటివి ఉంటారు? మీ నాయకుడే చూపించండి. కాదండి, మీ నాయకుడే పోలీసుల్ని గుర్తుపెట్టుకుంటున్నాను, ఎస్ఐల్ని, సిఐల్ని వేలు పెట్టి చూపించి నెక్స్ట్ మేము వస్తే నీ సంగతి ఏంటో చూస్తాం అన్న సందర్భాలు లేవా?
కరెక్ట్ చెప్పారు మీరు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మనుషులు కొంతమంది ప్రభుత్వం ఫేవర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తించిన తీరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో చాలా వరస్ట్గా ప్రవర్తించారు. అదే ఇవాళ కూడా జరుగుతుంది. దాన్నే మేము ఇది జరుగుతుందనేది మేము చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అది పోలీసులే కానీ అధికారులే కానీ ఎవరైనా అనేది ఆ రోజు జరిగింది చూపించాము. ఇవాళ జరుగుతున్నది కూడా మీడియా ద్వారా కొంతమంది కొన్ని ఛానల్స్ ద్వారానే బయటకు వస్తుంది. ఇంకా చాలా మీడియాల్లో ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించదు. నిన్న మళ్ళీ మాట్లాడారు అంబటి రాంబాబు గారు. ఏది మళ్ళీ ఆయన పట్టపురం పిఎస్లో ఆయన మీద కేసు నమోదు అయిన తర్వాత అవకముందు అనుకుంటా ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులు పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళటానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ దాని స్టాండర్డ్స్ వరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న అది వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. అది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాతలు రాస్తారేంటి అంటున్నా. కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళడానికి అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. సో అదండి బ్రాడిపేట సిఐకి అక్కడ కలెక్టరేట్ దగ్గర ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు ఎస్పీ డిస్క్రిప్షన్ మీద ఎవరినైనా అక్కడికైనా పంపిస్తుంటారు. కలెక్టరేట్ దగ్గర నగరంపాలెం ఇన్స్పెక్టరే ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఏరియా ఇన్స్పెక్టర్ ఉండి తిరాలని ఏం లేదు. మరి ఆయన మినిస్టర్ చేశారు, ఆ పాటి అవగాహన ఆయనకు ఉండే ఉంటుంది. బహుశా మరి ఎందుకు మాట్లాడారో తెలియదు. బట్ ఒకటి ఆయన అంటున్న దాంట్లో ఏంటంటే, మేము 5గురం వెళ్ళామని మాత్రం చెప్పాడు. అంతవరకు అక్కడ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళేప్పటికి కలెక్టరేట్ దాకా మేము సమూహంగా వెళ్ళి ఉండొచ్చు, బట్ మాకు ఎంతమందికి పర్మిషన్ ఉందో కలెక్టర్ గారి దగ్గరికి అంతమంది వెళ్ళామని అంటున్నాడు ఆయన. నిజమేనా అది? సార్, ధర్నాలు ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఎప్పుడైనా కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పిలుపు మేరకు తప్పనిసరిగా రావటం, కార్యకర్తలు రావడం చాలా సహజం. అది పెద్ద ఎత్తున వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారా అనేది మనందరం చూస్తున్నాం. ఇది ఇవాళ కొత్తగా జరిగినటువంటి ధర్నాలు కాదు, ఏం కాదు. కానీ చివరికి ఎప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు పేర్లు ఇమ్మంటారు, ఒక 5గురిని ఎంతమందో ఇస్తారు. వాళ్ళు ఎన్ని చేసినా, మేము 100 మంది తోసుకెళ్దామని ప్రయత్నాలు చేసినా వాళ్ళు పంపించేది అదే 5గురిని, ఆ పేర్లు ఇచ్చినటువంటి ఆ 5గురు వెళ్ళారు. మీరు ఆ విజువల్స్లో కూడా చాలా పర్ఫెక్ట్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 మంది ఉంటే ఆ మాబ్ తప్పనిసరిగా అదే పోలీసులు, మహాయత పోలీసులు కూడా అక్కడ 20 మంది ఉంటారు. ఆ ఊపిలో ఏదన్నా చేయొచ్చు వాళ్ళని. కానీ అలాంటిది ఏం జరగలేదు. మాటలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆయన ఎక్స్ మినిస్టరే కానీ ఏదైనా కానీ అక్కడ జిల్లా ప్రెసిడెంట్, ఆయన ఇన్ఛార్జ్, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు ఏదైతే మా నాయకులు ఆదేశించారో ఆ నాయకులు ఇచ్చిన ఆదేశం ప్రకారం వెళ్ళాము. అక్కడ వరకు వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికని చెప్పని ముందుకెళ్తుంటే ఆపచ్చు. ఎంతవరకు ఆపాలి? ఎక్కువ మంది రాకూడదని ఆపచ్చు. కానీ మీరు ప్రొటెస్ట్ చేసే విధానాన్ని ఆపడం, మా మీదకి వచ్చి నువ్వెవరు వెళ్ళటానికి, నువ్వు ముందుకు అడుగేటానికి లేదు, ఎంతమందిని వేసుకొచ్చావు అంటే ఏం మీ ప్రాబ్లం ఏంటి? అంటే ఈ ప్రజాస్వామ్యంలో మేము తెలుపుకోవడానికి మేము కాదండి గొడవ, ఆయన ఇంటి దగ్గర ఇవాళ రేపు ఏం చేస్తున్నారండి? ప్రతి కార్యక్రమానికి అసలు కనీసం గుమ్మం దాటి బయటికి వెళ్ళినట్ల ఏదో క్రిమినల్స్ని, నొటోరియస్ క్రిమినల్స్ని కన్నా
ఇల్లు దాటిన పగడ్బందీగా అట్లా ప్యాక్ చేసి హౌస్ అరెస్ట్ చేసి చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి. మేము అదే అడుగుతున్నాం. మేము 2019 నుంచి మేము ఉన్నటువంటి అధికారంలో ఉన్న టైంలో మీరు ఎన్ని ధర్నాలు చేశారో అన్ని ధర్నాల్లో మీకు ఇలాంటిది ఒక్క విషయం చూపించండి ఎక్కడైనా. ఎందుకు పర్టికులర్గా ఈ సిఐ గారి గురించి చెప్పాల్సి వస్తుంది అంటే, ఎవరైనా పక్కన ఎక్కడో స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఇక్కడికి పనిమాల వచ్చి, అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ ఎక్కడ ఎవరికైనా కానీ వాళ్ళ కొన్ని పెరిఫరీస్ ఉంటాయి. ఓకే, ఒకళ్ళు కాకపోతే 4 సిఐలు వచ్చారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఒక్క పర్టికులర్ పర్సన్ మాట్లాడుతున్నారంటే వీళ్ళకి పర్టికులర్గా డైరెక్ట్గా లోకేష్ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ ఎస్పీ ఆఫీసర్స్ దగ్గర లోకేష్ గారి అండర్లో ఒక టీం ఉంటుంది. చాలా అన్యాయంగా మాడుతున్నారు సార్. చాలా హోంమంత్రి స్పష్టంగా హోంమంత్రి అనిత గారు ఉన్నారు, ఆవిడ కాదని బైపాస్ చేసి లోకేష్ గారి మాట ఎందుకు అంటారు? ఎక్కడా లేదండి. అనిత గారి ఎంతవరకు మాట్లాడాలనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా అది లోకేష్ గారు చెప్తేనే ఆ ఇన్స్ట్రక్షన్స్. ఆవిడ కేవలం నామకే వాస్తే, హోమ్ మినిస్టర్గా ఆవిడ కేవలం నామకే వాస్తే. ఇది వెరీ క్లియర్. ఇక్కడ కూడా కాదు, గతంలో కూడా జరిగినప్పుడు ముద్రగడ గారి మీద జరిగినప్పుడు అప్పుడు లోకేష్ గారు ఏంటంటే అప్పుడు ఆయన హోమ్ మినిస్టరా కాదు కదా. ముద్రగడ గారిని కొట్టించినప్పుడు ఆ సమయంలో ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆపించడానికి స్పష్టంగా స్వయంగా ముద్రగడ గారు ఏం చెప్పారు, నాకు లోకేష్ వాయిస్ పక్కన ఫోన్లో వినిపించింది, నా పక్కన ఉన్నటువంటి సిఐకి వాడిని తన్నినటువంటిది బూట్ కాల్తో తన్నిన సౌండ్ నాకు వినిపించాలన్నాడు. అప్పుడు ఆయన హోమ్ మినిస్టరా చెప్పండి. మరి అంత స్పష్టంగా అంత పెద్ద అక్కడ వినిపించారని చెప్పారంటే ఇంకా ఇవాళ మీకు హోమ్ మినిస్టర్ అవసరం ఎప్పుడు లేదు. కాదు, మీరు నమ్ముతారా? పద్మనాభం గారు చెప్పారని అంటున్నారు, ఆ పక్కన ఉన్నది వచ్చిన వాయిస్ లోకేష్ వాయిస్ అని మీరు నమ్ముతారా? చాలా క్లియర్గా చెప్పారు కదండి, లోకేష్ వాయిస్. దాడి చేశారు అదంతా ఓకే, బట్ ఆయన మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేయలేదు, మేము అనలేదని చెప్పని ఇవాళ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు రాలేదు? బాగుందండి, లక్ష అనుకుంటుంది లోకం, అన్నిటికీ సమానం. లక్ష్యం లేదండి, అది వాస్తవం కాబట్టి ఇవాళ వరకు వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ బయటికి రాలేదు. తర్వాత వెళ్ళారు, మాట్లాడుకున్నారు, బతులాడుకున్నారు. మీరు ఎట్లన్నా కానీ ఉద్యమం ఆపండి అని చెప్పని రిక్వెస్ట్ చేసుకున్నారు. మీ మీద ఏమన్నా కేసులు ఉంటే మేము తీసేస్తామని చెప్పన్నారు. అవన్నీ బూటకపు మాటలు. ఇవాళ వరకు అది జరగలేదు, వాళ్ళ ఆయాంలో జరగలేదు. తీసేయడం మాటేమో కానీ మళ్ళీ రీఓపెన్ చేసే కార్యక్రమం అయితే జరిగింది, చేస్తారు, తప్పనిసరిగా జరిగింది కదా, చూసారుగా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెన్నుపోటు రాజకీయంలో ముందంజలో ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడు ఏ రోజు కూడా ఎవరైనా రాజకీయాల్లో పైకి రావాలంటే 2 తత్వాలు ఉన్నాయండి. 1 నామినేట్ చేస్తేనో, 2 పోటీ చేస్తేనో. కానీ 3వ రకంగా వచ్చినటువంటి పందా ఏదైనా ఉందంటే పోటుతో పైకి వచ్చినాడు. పోటు అంటే వెన్నుపోటుతో పైకి వచ్చినటువంటి వాడే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక్కాయనికే ఈ ట్రెండ్ సెట్టర్గా ఈ రాజకీయాల్లో ఒక అర్హత దక్కింది. సరే, ఈ కేసు గురించి ఏమంటారండి మీరు? ఇప్పుడు మన తుని కేసును రీఓపెన్ చేద్దాం సార్, 2002వ తేదీన ఒక జీవో ఇచ్చారండి, 682 అనుకుంటా జీవో నెంబరు. మళ్ళీ కరెక్ట్గా 24 అవర్స్ తర్వాత 3వ తేదీ సాయంత్రానికి ఇంకో జీవో 689 862 869 అనుకుంటా జీవో ఇచ్చి వీఆర్ విత్డ్రాయింగ్ అని చెప్పేసి. ఈ 2 జీవోల్లో కూడా ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషనే. మరి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఎవరు చేశారండి? క్యాబినెట్ ఏమైనా డిసైడ్ చేసిందా ఇది ఇట్లా కేసు రీఓపెన్ చేయాలి? అసలు మీరేమనుకుంటున్నారు యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ ది గవర్నమెంట్ టు ఇనిషియేట్ ది ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ఈ అక్యూజ్డ్ ఇన్ ది ట్రైన్ బర్న్ కేసు అండి? వాసుదేవన్ గారు, ఆ రోజున 2016లో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణగదొక్కేయాలని చెప్పని చాలా అసలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాడుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ దానికి అసలు ఇంకా వేరే ఎవరు లేరు ఈ దేశంలో. అయితే అది ఆ రోజు వాళ్ళ వల్ల కాలేదు. చివరికి వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు. కాంప్రమైజ్కి వచ్చి ముద్రగడ పద్మనాభం గారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమాన్ని మీరు వెనక్కి తగ్గాలండి, తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి కోరిక లేదని ఉన్నా చెప్పండి అని అంటే, నాకు కోరిక అనేది ఏం లేదు. మీరు మీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో కాపులకి రిజర్వేషన్ నేను ఇప్పించే విషయంలో నేను తప్పనిసరిగా చేస్తానని మేము అడగలేదు, మీరు చెప్పారు. ఆ రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఇవాళ దాన్ని తొంగలో తొక్కారు అని చెప్పని దాని విషయంలోనే మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదని చెప్పని నేను మీకు తెలియజేయడానికి ఈ ఉద్యమం మొదలుపెట్టాను. ఇది ఉద్యమం కాదు, కేవలం స్పందన మాత్రమే అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తే అది అంచెలంచెలుగా ప్రజల్లో, అంటే ముఖ్యంగా కాపుల్లో
ఒక ఉద్యమంలాగా మారింది, ఒక ఉప్పెనైపోయింది. దాన్ని ఎట్లయినా కంట్రోల్ చేస్తే ఇక చేయకపోతే మన చేదాడిపోతుందని చెప్పని అనుకుని ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆయనని కానీ ఆయన భార్యని కానీ ఇంట్లోనే వాళ్ళు ఉద్యమం చేస్తా ఏదైతే నిరాహారదీక్ష చేస్తున్న వాళ్ళని తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అతి దారుణంగా ప్రవర్తించారు. ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళారు, ఆయనని తిట్టారు, ఆయన భార్య గారిని తిట్టారు, వాళ్ళ కొడుకుని కొట్టారు, ఇవన్నీ చేశారు. మళ్ళా చివరికి ఇది ఇంకా పెద్దదవుతుందని తెలిసి ఆపేశారు. అది 2016 జరిగింది. అది ఎవరు కూడా మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు ఆ రైలు తగలబెట్టిన దానిలో ఒక్కళ్ళు కూడా లేరు. అది వెనక నుంచి జరిగినటువంటి గూడుపుట అని ఆ రోజు అన్నారు. దానికి ఎక్కడా కూడా ప్రూఫ్స్ లేవు కాబట్టి వెళ్ళినటువంటి క్రౌడ్ని బట్టి తప్పనిసరిగా వీళ్ళ మీద కేసులు వస్తాయి పెట్టారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే 2016 నుంచి 19 వరకు మీరు అధికారంలోకి ఉన్నారు. మరి ఆ కేసుని మీరు ఎందుకు కొట్టేయించలేకపోయారు? అప్పుడు మీకు కేంద్రంతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి, కేంద్రంతో మీరు పొత్తులో ఉన్నారు. ఇదే రైల్వే కేసు కేంద్రానికి సంబంధించింది. మీరెందుకు ఆ 3 సంవత్సరాలు ఆ కేసును కొట్టేయించలేదు? అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కేసు విషయాన్ని ఆయన దాకా తీసుకెళ్తే ఆయన కేంద్రంతో మాట్లాడి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంతో ఎటువంటి పొత్తు లేదు, అయినా కూడా ఆయన కేంద్రంతో మాట్లాడి దీనికి ముద్రగడ గారు కానీ ఎవరైతే కేసులు పెట్టినటువంటి వాళ్ళకి ఎవరికి సంబంధం లేదండి అని చెప్పని మాట్లాడటం జరిగింది. అది 2023లో ఫైనల్గా ఆ కేసు కొట్టాడు. కేసు ఒకసారి కొట్టేసిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి మళ్ళా అంతా పర్టికులర్గా ఆ కేసుని బయటికి తీసి రీఎగ్జామినేషన్ చేయండి ఎక్విటల్ అయినటువంటి వాళ్ళ మీద అని చెప్పని హైకోర్టుకి ప్రిన్సిపల్ సెక్రటరీ వితౌట్ ఎనీ క్యాబినెట్ మీటింగ్ కానీ ఇంటిమేషన్ కానీ ఎవరి యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా హౌ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది హోమ్ కెన్ టేక్ ఏ డిస్క్రిప్షన్. కాదండి, హోంమంత్రికి తెలియదని అయితే దాన్ని బట్టి మాకు అర్థం. కింద కాపీ టు పర్సనల్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ అన్నారు కానీ హోమ్ మినిస్టర్ని ఇక్కడ పెట్టలా. ఒకటి. రెండోది డిప్యూటీ సీఎం గారి నాలెడ్జ్లో ఉందో లేదో తెలియదు. 3 అసలు క్యాబినెట్ ఇలాంటి పెద్ద మేజర్ డెసిషన్, ఇది నేషనల్ లెవెల్ కేసు అండి. ఏది సింపుల్గా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి నేను ఇక్కడ సడన్గా నాకు గుర్తొచ్చేసి నేను ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ నేను జీవో ఇవ్వడానికి నాకు అధికారం లేదు. బట్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. నాకు అంత అధికారం ఉండదు ఐఏఎస్ ఆఫీసర్కి. క్యాబినెట్ నుంచి డైరెక్షన్ వస్తే యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది క్యాబినెట్ అని చెప్పి క్యాబినెట్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ మేము ఈ నిర్ణయం తీసుకున్నామని జీవోలో రావాలి అనేది ఏం లేదు అక్కడ. డైరెక్ట్గా సడన్గా వాళ్ళ మనసులో ఏదో ఆలోచన వచ్చింది, హఠాత్తుగా ఆ దోషులు నిందితులు దుర్మార్గులు ఆ రైలు దుర్ఘటన తగలబెట్టిన వాళ్ళందరూ వీళ్ళు కల్లో వచ్చినట్టున్నారు, తీసుకొచ్చేసి జీవో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఏమనుకుందంటే ఇది నాకు తెలిసి డీసీఎం గారి నాలెడ్జ్లో అయితే లేదు, డిప్యూటీ సీఎం గారి నాలెడ్జ్ లేదు, హోమ్ మినిస్టర్ నాలెడ్జ్లో అసలే లేదు. మరి ఎవరు ఇచ్చుంటారు? ఇది క్యాబినెట్ తీర్మానం కాదు. ఎవరిది అయి ఉంటుంది ఈ పని చెప్పండి. కుమార్ విశ్వజిత్ గారు ఆయన హోమ్ సెక్రటరీ ఆయనగా పులుము వేసుకొని ఇది చేసే అవకాశం లేదు. ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది? దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థం అవ్వాలండి. హోమ్ మినిస్టర్ అనే అనిత గారు కేవలం ఒక పదవి మాత్రమే. 2, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళకి అవసరం లేదు. దీని డెసిషన్ తీసుకునే అధికారం ఇద్దరికే ఉంది. 1 చంద్రబాబు నాయుడు గారికి, 2 లోకేష్ గారికి. అంతమించి ఇంకా వేరే ఎవరికీ లేదు. క్యాబినెట్గా పెట్టి దీనికన్నా మాట్లాడి చేయాలి అంటే తప్పనిసరిగా ఇది పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోతే ఏమన్నా ఇబ్బంది అవుద్దామని సీక్రెట్గా దీన్ని మళ్ళా తిరిగి ఏదైతే వాళ్ళు ఆ రోజు కక్ష సాధింపుగా ముద్రగడ గారిని కానీ ఆ ఉద్యమాన్ని కానీ అణిచివేసి ముఖ్యంగా కాపు నాయకులు అనేవాళ్ళు ఎవరైతే వాయిస్ రైజ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని తొక్కేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ఎందుకు లక్ష్యం సార్? నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు కాపుల సపోర్ట్తో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపులతో కలిసి ఉంటుంది కానీ ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కాపులు తొక్కేయాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? సంభవం మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నారని నాకు అనుమానం ఉంది. పోనీ మేము వక్రంగానే ఆలోచిస్తున్నాం అనుకుందామండి. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి మీకు మనకి ఎక్కడో కాదు, 2014లోనే నేను మీకు స్పష్టంగా చెప్తాను. 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆయనని చాలామంది ప్రజలు అనుభవజ్ఞుడు అది ఇదని చెప్పని అనుకున్నారు. కానీ ప్రజలకి ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. కేవలం ఆ రోజున మళ్ళా సేమ్ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి వస్తే తప్పనిసరిగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, మనకు ఉపయోగపడుతుందని చెప్పని అనుకుని ప్రజలందరూ కూడా స్పందించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే
ఎవరి వలనైతే గెలిచారో మరి వాళ్ళని ఇటు మీడియా పరంగానే కానీ వాళ్ళ నాయకుల ద్వారానే కానీ ఆయనే స్వయంగా ప్రధానమంత్రి గారిని ఎంత దారుణంగా దుర్భాషలాడారు అంటే ఆయన స్టైల్ ఏంటిదంటే ఏరు దాటగానే తెప్ప తగిలేసే రకం. ఇంతకన్నా ఉదాహరణ ఏమైనా కావాలా మీకు? ఇవాళ కాపులలో గెలిచారని చెప్పని మీరు అంటున్నారు. అయిపోయింది, గెలిచాం కదా, అధికారంలోకి వచ్చాం. ఇంకా అధికారంలోకి వచ్చినాక ఇంకా కాపుల్ని అవసరం ఏముంది? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కాపులు మా వల్ల గెలిచారని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాగబాబు గారు కూడా మీటింగ్లో ఉన్నారు ఆవిర్భావ సభలో. మేము ఎవరిని గెలిపించాల్సిన అవసరం లేదు, మేమే ఇంకొకరిని గెలిపించామని చెప్పాను. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే జనసేన వాళ్ళేమో తెలుగుదేశం పార్టీని గెలిపించానంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఏమో మా వల్ల జనసేన గెలిచిందని చెప్పని అంటున్నారు. మాకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇద్దరు వల్ల కాదండి, వీళ్ళు మొన్న గెలవటానికి కారణం, ఏకైక కారణం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ మోడీ గారి హవా వలన మాత్రమే గెలవగలిగారు. వీళ్ళిద్దరిలో కూడా అంత సత్తా లేదు మోడీ గారు మీద ఉన్నటువంటి. ఎందుకంటే మీకు ఒక్క ఆంధ్ర రాష్ట్రం తప్పించి మిగతా అన్ని చోట్ల ఎక్కడైనా మోడీ గారి ప్రచారంలో ఒకటే స్టాండర్డ్ డైలాగ్, మోడీ గ్యారంటీయే గ్యారంటీ అన్నారు. కానీ అదే మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ డైలాగ్ ఒక్క చోట కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మీద కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన మీద కానీ మోడీ గారికి ఎక్కడ నమ్మకం లేదు. లాస్ట్ మినిట్లో తప్పక ఆ కూటమికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బతినాడు. ఆయనే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్, నేను వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఒప్పించానని చెప్పని. ఆ మోడీ గారి యొక్క ప్రభావమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళకి కన్నా నిజంగా అంత సత్తా ఉండుంటే ఇండివిజువల్గా పోటీ చేసి గెలిచేవాళ్ళండి. మీరు ఓపెన్గా మద్దతు ఇవ్వకపోవటం వల్ల కదా వాళ్ళు అటువైపు వెళ్ళింది, అదే కదా మెయిన్ రీజన్. ఓపెన్గా మద్దతు ఎవరిష్టం వాళ్ళదండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీకి ఓపెన్గా మన మద్దతు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ కాదు, వాళ్ళు అడిగారు కానీ మీరు డినై చేశారు, ఎందుకంటే మీ మైనారిటీలకు ఎందుకంటే తెలుసుకోలేదని. అది ఎవరి యొక్క రాజకీయ ఆలోచనలు, ఎవరి యొక్క అంచనాలు ఒక్కొక్కళ్ళే ఒక్కో రకంగా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మేము మోడీ గారిని ఎక్కడ విభేదించలేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఆయన ఏదైతే బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసే విషయంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఎక్కడన్నా ఉందా మీకు? మళ్ళీ మేమే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఎన్నో ఇతర రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీతో కలవకుండా ఉన్నటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి, విభేదించినవి ఉన్నాయి, ఆయనకి మద్దతుగా పలికినవి ఉన్నాయి. మేము తీసుకున్న స్టాండ్ మొదటి నుంచి అది మేము చేసాము. మా యొక్క ప్రవర్తన మీద కానీ మేము వెళ్తున్న ప్రజల్లోకి వెళ్తున్న పందా మీద కానీ మేము మాట ఇచ్చిన దాని మీద మాకు నమ్మకం ఉంది, మేము ముందుకు వెళ్తున్నాం. అది మైనారిటీల మీద వ్యతిరేకత వస్తుందనా అనేది అవన్నీ తర్వాత విషయాలు. మేము మొదటి నుంచి కూడా సింగిల్గానే వెళ్ళాలనుకున్నాం, మాదంటూ ఒక ఎజెండా ఉండాలనుకున్నాం. అదే ఎజెండా మీద మేము ముందుకెళ్ళాం, దాన్ని నిలబెట్టుకున్నాం, దాంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏస్ట్వేల్ ఆంధ్రప్రదేశ్, 23 జిల్లాలు కలిసినప్పటి నుంచి. అలాంటి బెజవాడ పాలిటిక్స్ని ఒక ఊపిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దేవినేని నెహ్రూ గారు, వంగవీటి రంగా గారు. ఇప్పుడు ఇద్దరు నేతలు లేరు, వాళ్ళ కుమారులు ఉన్నారు. చూస్తే ఒక ఆయనేమో తెలుగుదేశం, రాధా గారు తెలుగుదేశం తెలియని ఉన్నారు. మొన్న పాప ఆయన మహానాడికి వెళ్తే స్టేజ్ కింద నుంచి ఆయన చూసి ఆయన చెయ్యూపినా పట్టించుకున్న పరిస్థితి, ఆయన అలిగి వచ్చేసారు. ఎక్కువగా ఆయన అలుగుతూ ఉంటారు. ఆ తర్వాత దానికి ముందర అనుకుంటాను జ్యోతుల్ నెహ్రూ గారు ఓ మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ 83లో కమ్యూనిస్టులు ఎలా మింగేసిందో, తినేసిందో, ఇవాళ జనసేన మనల్ని అలా తినేస్తుంది కాబట్టి మనం జనసేనను దూరం పెట్టాలి. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే వచ్చి పడింది ఎక్కడంటే ఇప్పుడు మళ్ళీ అదే జీవో దగ్గర వచ్చి పడింది మళ్ళీ. అంటే ఏదైనా కాన్స్పిరసీ ఒకటి ఏమైనా నడుస్తుందా రాష్ట్రంలో? చెప్పే కదండి, ముఖ్యంగా రాధా గారిని డిస్టెన్స్ చేసుకున్నట్టుంది తెలుగుదేశం పార్టీ. మీరేమన్నా మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నం ఉందా వైసీపీ? ఒకటండి, ముఖ్యంగా వాడుకుని వదిలేసే దానిలో సిద్ధహస్తులు చంద్రబాబు నాయుడు గారు. మొన్న జీవో ఇచ్చి ధైర్యం సరిపోలేదు, ఒక్క రోజులోనే ఊహించినటువంటి వ్యతిరేకత వచ్చేసరికి వెంటనే నెక్స్ట్ డే కల్లా దాన్ని ఆ జీవోని క్యాన్సిల్ చేస్తే ఇంకో జీవో ఇవ్వటం జరిగింది. నిజంగా కన్నా మీకు ఇవ్వాలనుకున్న ధైర్యం ఉంటే దీని వెనకాల ఏదో మేము మ్యానిపులేట్ చేసి మేము దీనిలోంచి ఎక్విట్ అయ్యామని చెప్పని మీకు ఉంటే మీరు అదే రోజు ధైర్యంగా మీరు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో అప్రూవల్ చేయాల్సింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాపులు అనేవాళ్ళు అందరూ కూడా జనసేన పార్టీతో ఉన్నారనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు, కథ ఎక్కువ శాతం ఉన్నారు. ఇట్లాగన ఆ పార్టీ మెల్లిమెల్లిగా బలం పుంజుకుంటే రానున్న రోజుల్లో కాపులే గన బలం పుంజుకుంటే తిరిగి మళ్ళా మనం ఉనికి చాటుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టే
ఒక్కొక్కళ్ళుగా అది ప్రతిపక్షంలోనే ఉండనండి, స్వపక్షంలోనే ఉండనండి, లేదా వాళ్ళు మద్దతు తీసుకున్నటువంటి కానీ జనసేన తరపున మద్దతు తీసుకున్నది అందరినీ ఒక్కొక్కళ్ళుగా ఓకే వాళ్ళు సార్, మీ పార్టీలో అంత టవరింగ్ పర్సనాలిటీస్ ఎవరున్నారండి కాపుల్లో చెప్పండి. ఆయన కక్ష పెట్టుకుని వాళ్ళని జైల్లో లోపలేయించాల్సినంత టవరింగ్ చాలా పర్సనాలిటీస్ మంది ఉన్నారండి. బొత్స సత్యనారాయణ గారు లేరా? బొత్స సత్యనారాయణ గారు పెద్ద నాయకులు కదా, అంబటి రాంబాబు గారు పెద్ద నాయకులు కదా, తోట త్రిమూర్తి గారు పెద్ద నాయకులు. ఈ తుని కనెక్షన్ తోటి వీళ్ళందరినీ మళ్ళీ తిరగతోటి జైల్లో వేయించే ప్రయత్నం అంటారు. ఎన్నో తప్పుడు కేసులు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. మీరు చేసింది ఏంటిది? మీరు ఇప్పుడు 100 సంవత్సరం పాలన పండగ చేసుకుంటున్నాం అన్నారు. ఏం సాధించారని పండగ చేసుకుంటున్నారు మీరు? ఏదన్నా మీ మేనిఫెస్టో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనౌన్స్ చేశారండి. 2.5 సంవత్సరాల పాటు జీరో రెవెన్యూ ఆల్మోస్ట్ ఒక ఈ స్టేట్దే కాదు, ఎంటైర్ ఇండియాదే కాదు, వరల్డ్ మొత్తం కూడా కారణంగా కరోనా వలన రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. అయినా కానీ డే 1 ఏదైతే మేనిఫెస్టోకి ఆయన మాటిచ్చి నేను ఈ పలానా నవరత్నాలు నేను ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను అన్నారు. మీరు ఒక్క సంవత్సరం చూపించండి, ఒక్క నవరత్నాల్లో ఒక్కటైనా కానీ వెనక్కి పడింది. ఇంకా అది కాకుండా ఎడిషనల్గా ఆయన ఇవ్వడం జరిగింది. ఎన్నో స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. 5 దగ్గరపై 11 దగ్గర ఎందుకు అయిపోయారు మీరు? చెప్తున్నాం కదండి, మేము ఇంతకన్నా ప్రజల పాపం అమాయకులండి, మేము ఇంతకన్నా చాలా పెద్ద ఎత్తున చేయగలుగుతాము, సంపద సృష్టిస్తాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, సంపద సృష్టిస్తాము. ఆ తెలివితేటలు మాకే, ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి. ఇంకోటి ఇంటర్నేషనల్ క్యాపిటల్ కడతాము. అరే మింగమెత్తుకు లేదు మీసాలకు సంపంగ, నీ జోబులో ఉన్నది 10 రూపాయలు, నువ్వు 1 కోటి రూపాయలకి ప్లాన్లు వేస్తానంటే ఎట్లా? రాష్ట్రాన్ని అప్పుల పాలలోకి చేయనని చెప్పని మాట ఇస్తున్నావు. మేమేదో అప్పుల పాలు చేసేసాను, ఎక్కడ అప్పుల పాలు చేసాం చెప్పండి? కదా, మీరు అప్పులు చేసింది నిజమే కదా. ఆయన అప్పులు చేయలేదా? ఆయన చేసిన డెవలప్మెంట్ కోసం మీరు ఏ డెవలప్మెంట్ చూపించారు? మీరు బటన్ నొక్కడానికి 5 సంవత్సరాల్లో మీకు 2014 నుంచి 19లో ఆయన చేసిన డెవలప్మెంట్కి మీరు ఒక్క మాట నాకు ప్రూఫ్ చూపించండి. మీకు కనపడలేదా? ఎవరు? పోలవరం సెంట్రల్ ఇచ్చిన డబ్బులండి. ఆయన అప్పు చేసిన దాని నుంచి 1 రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి? మరి ఏం చేశారు? పోలవరం ఎక్కడ ఏమీ చేయలేదు. కేవలం గ్రాఫిక్స్కి, అదర్ కంట్రీస్కి తిరగడానికి, ఆయన ఇల్లు బాగు చేయించుకోవడానికి, ఇక్కడ హైదరాబాద్లో ఆయన హోటల్లో మకాం షిఫ్ట్ చేసుకోవడానికి, హెలికాప్టర్లు, సపరేట్ ప్లేన్లు ఇవన్నీ ఖర్చు పెట్టుకుని సింగపూర్లు, జపాన్లు, మలేషియా ఇవన్నీ వెళ్ళి అక్కడ నేను క్యాపిటల్ మోడల్స్ చూసుకొస్తానని చెప్పని అక్కడి నుంచి కొన్ని కంపెనీలు పిలుచుకురావడం, వాళ్ళకి కాంట్రాక్ట్స్కి సంబంధించిన డబ్బులు ఇవ్వడం, వృధా ఖర్చులు తప్పించి ఎక్కడైనా కానీ ఆయన చేసిన అప్పుల్లో ఒక్కటి మీకు ఇది ఉపయోగపడింది, ఇది ప్రజల కోసం ఖర్చు పెట్టని చెప్పమనండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక పక్కన కరోనాలో ఎక్కడ రెవెన్యూ లేకపోయినా ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పారో అది కేవలం ప్రజల కోసం ప్రతి రూపాయి వాడేది. అమ్మఒడే కానివ్వండి, భరోసానే కానీ, రైతు భరోసానే కానీ, విదేశీ విద్యా దీవెనే కానీ, ఏదైనా కానీ ఏ పర్టికులర్ స్కీమ్ తీసుకున్నా కూడా, ఆరోగ్యశ్రీనే కానీ, ఒక పక్కన మామూలుగా రెగ్యులర్ వే ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కంటే కరోనా టైంలో ఇంకా ఎక్కువ దానికి బడ్జెట్ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఈ చేసిన అప్పుల్లోంచి దాదాపు 2,73,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టుగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్స్లో పడినాయి. ఎక్కడ కూడా 3వ వ్యక్తి లేడు, ఎక్కడ 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ మాత్రం ఎవరున్నారండి? ఎవరు? మీరు చూపించండి. పోనీ ఇప్పుడు పెన్షన్ మీరు ఇవ్వలేకపోయిన పెన్షన్ ఆయన ఇచ్చాడు. ఒక్క పెన్షనే, ఒక్క పెన్షన్ ఒకటే. సిలిండర్ కూడా ఇచ్చారు. ఏది సిలిండర్ ఇచ్చారు? ఇచ్చి కరెక్ట్గా ఎవరింటికి కూడా సరిగ్గా రాలేదు. మీకు తెలుసో లేదో, మీరు ఒక్కసారిగా నా రికార్డు తీసుకుంటే పెన్షన్స్ పర్సనల్గా ఎందుకు ఇంతకుముందు మీకు ఉన్నటువంటి ఈ కపట ప్రేమ ఇంతకుముందు ఎందుకు లేదు? మీరు అధికారంలో లేరా? ఇవాళ వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ప్రతి నెల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మ అవ్వ బాగున్నావా, నీకు పెన్షన్ అందుతుందా అంటే ఇంతకుముందు నువ్వు పెన్షన్ ఇచ్చినప్పుడు ఇంత ప్రేమ నీకు ఎందుకు కనిపిలా? ఇవాళ ఎందుకు వెళ్తున్నారు తెలుసా అండి మీకు? 2014 నుంచి 19లో 34 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందింది, వృద్ధాప్య పెన్షన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 66 లక్షల మందికి పైన వృద్ధాప్య, అంటే దాదాపు డబల్కి పెంచడం జరిగింది. ఎవరైతే 2014లో పెన్షన్ తీసుకుని ఉన్నారో కొత్తగా ఒకళ్ళు పెన్షన్ యాడ్ అవ్వాలంటే ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే తప్పించి ఇంకొకళ్ళకి యాడ్ అవ్వడానికి ఆస్కారం లేదు. అండ్ దట్టు అతను తెలుగుదేశం కార్యకర్త అయి ఉండాల్సిందే, లేదా తెలుగుదేశం నువ్వు మెంబర్షిప్ తీసుకో అప్పుడే నీకు పెన్షన్ అందుతుంది. ఇలాంటి రూల్స్ ఎక్కడ లేవే. ఎలక్షన్ మాత్రం వరకే ఆయన రాజకీయాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ప్రజలందరూ ఒకటే, పేదవాడు అనేవాడికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకం అనేది స్పష్టంగా అందాల్సిందే అని చెప్పని చాలా క్లియర్గా చేశారు. ఎక్కడా కూడా పక్షపాత ధోరణి చూపించలా. మళ్ళీ ఇవాళ వీళ్ళు చేస్తున్న పని ఏంటి అనుకున్నారు? ఇన్ని లక్షల పెన్షన్లు తగ్గించడానికే పర్సనల్గా వెళ్ళి ఇతను మన కార్యకర్తేనా, ఇతను మనకు ఓటేశాడా, లేదంటే ఇతనికి
నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ తీసేయండి. ఇవి చేస్తాం తప్పించి ఇది రాజకీయం కాదు. అవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్ బై వైఎస్ఆర్సీ. ఇట్ ఈస్ ఓపెన్ ప్రూఫ్. నాట్ ఎలిగేషన్ సార్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ ప్రూఫ్ విత్ ఆల్ ప్రూఫ్స్. వీఆర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ముందుకు వస్తున్నాం. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? మీరు వాళ్ళని ప్రవేశపెట్టమనండి. మేము ఇప్పుడు 66 లక్షల మందికి మేము ఇచ్చామని చెప్పని మీకు క్లియర్గా మా ఎవిడెన్స్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారంగా యూ కెన్ చెక్ విత్ గవర్నమెంట్. ఐ ఓపెన్ డాక్యుమెంట్. వాళ్ళని బయట పెట్టమనండి. ఒక్కడు కూడా బయట పెట్టరు. వాళ్ళు బయట పెట్టలేరు. మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఏ పర్టికులర్ ఇష్యూలో అయినా కానీ మీరు ఒక 10 రూపాయలు కట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కానీ మీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 19లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వేర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ అని చెప్పి, ఎస్పెషల్లీ సిఆర్డిఏ ఇష్యూస్ మీద కానీ క్యాపిటల్ ఇష్యూస్ మీద కానీ ఎక్కడైనా కూడా దాది నాట్ అప్లికబుల్ అని చెప్పని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎన్నో విషయాల్లో పెడితే. అంటే మీకేమైనా డూ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దట్? ఎస్, మేము పెట్టింది ఏంటి అనుకున్నారు? లక్షకు పైగా ఇటుకలను అమ్మారు చూసారా? అవి ఎక్కడ అమ్మారు, ఎంతమందితో కొనిపించారు, ఆ అమౌంట్స్ ఏమైనా చెప్పని అప్లై చేస్తే దిస్ పర్టికులర్ సెక్షన్ విల్ నాట్ కవర్ అండర్ ఆర్టీఐ. ఇలాంటి ఎన్నో సిఆర్డిఏలో మీరు పూల్ చేశారు, ఎన్ని ఎకరాలు పూల్ చేశారు, ఎంతమంది రైతులు, అసలు ఆ రైతుల యొక్క పూర్తి వివరాల విషయం అయితే అది ఎక్కడ మీకు ఆర్టీఐలో రాదు కదా. నెక్స్ట్ మీరే ఉన్నారు కదా, మీ గవర్నమెంట్ ఎందుకు రాలేదు? మేము తీసుకున్నాం కదా ఇన్ఫర్మేషన్. మేము తీసుకున్నాక తెలిసింది కాబట్టే కదా అమరావతిలో పూర్తిగా జరిగిందంతా కేవలం స్కామ్ అని చెప్పని బట్టబయలు చేశాం కాబట్టే అది ఆ రోజు నుంచి వాళ్ళకి మింగుడు పడట్లేదు. సరే అండి, అమరావతిలో పెద్ద స్కామే జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1924 మధ్య సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అటు ఇటు కూడా విఐపీలకే ప్లాట్స్ అలాట్ అయినాయి. ఈవెన్ ఐ హ్యావ్ అనెక్టెడ్ దట్ స్టోరీ వైల్ ఐ వాజ్ ఇన్ టెక్నికల్ క్రానికల్. నేను అనెక్ట్ చేసినందుకు కానీ సరే దానికి నా మీద అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. బట్ విత్ ప్రూఫ్ నేను అనెక్ట్ చేశాను. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి పత్తిపాటి పుల్లారావు గారికి ఇచ్చారు, కోడెల శివప్రసాదరావు గారికి ఇచ్చారు, ఇటు పయ్యావుల కేశవ గారికి ఇచ్చారు. మరి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎందుకు వదిలేశారు? మీ నిష్క్రియాపరత్వం అక్కడ కనిపించట్లా. దాన్ని మీరు ట్రాన్స్పరెంట్గా లేదు ఇది తప్పు జరిగింది, ఆ రోజు లాటరీ సిస్టంలో వీళ్ళకి అలాట్ చేసిందంతా మోసపూరితంగా జరిగిందని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా మీరేం చేయలేకపోయారే? ఒక్క ప్రజావేదిక అనేదే అనాథరైజ్డ్గా వాళ్ళ అవసరాల కోసం కట్టుకున్నారు అని చెప్పని అది ప్రజలకు ఉపయోగపడేది కాదు, కేవలం వాళ్ళ పార్టీకి ఉపయోగపడేదన్న ఒక్క విషయాన్ని బయటపెట్టి ప్రజావేదికని తీస్తేనే అమ్మో కూల్చేశారు అని చెప్పని హంగామా చేస్తుంటే ఇట్లాగా ఇంకా నాయకులు అసలు కరెక్ట్గా తీసేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఈజ్ అనాథరైజ్డ్ అండి. వాట్ హీ ఈజ్ స్టేయింగ్, ఏదైతే లింగంనేని రమేష్ యొక్క ఇల్లుని ఆయన తీసుకుని నది ఒడ్డున ఉంటున్నటువంటిది ఇట్ ఈజ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. మరి అది తీసేసేయమంటారా? అది తీసేసి ఉంటే ఇంకా ఎంత పెద్ద ఎత్తున ప్రాపగండా చేసేవాళ్ళు మీరు చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టమేటిక్ వేలు వెళ్తే నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. అది ఒక్కటి చేసి చూపిస్తేనే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సరే ఇక ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనం ప్రజల దృష్టిలోకి వెళ్దాం, ప్రజల యొక్క సంక్షేమం చూసుకుందాం, ప్రజల యొక్క బాగోగులు చూసుకుందాం. ఇవన్నీ ఏ రోజైనా తీయాల్సని చెప్పండి అవన్నీ వదిలేయడం జరిగింది. అవే కనుక వరుసపెట్టి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పదే. అదే వరుసపెట్టి తీసుకుని ఉంటే ఇవాళ ఒక్కళ్ళు నోరెత్తేవాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కూడా పగలగొట్టి చేస్తుంటే పోయేది. ఎస్, ఇట్ ఇస్ అన్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఎందుకు ఆయన కొంచెం వెనక్కి దగ్గర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం అంటే ప్రజల్లోకి అనవసరమైన విషయాల మీద మనం ఇది చేసే కంటే ఇది ఒక్కదాన్నే రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక అబద్ధాన్ని 10 మంది, ఇప్పుడు 10 ఛానళ్ళు ఉన్నాయి, ఈయనకి ఏవి ఛానల్స్ లేవు, మహా అయితే ఆ సాక్షి అనేది ఒకటి ఉంది, లేదా ప్రజలే ఆయన ఛానల్స్. ఇంకా ప్రజలు తప్పించి ఇంకా ఆయనకి ఛానల్స్ లేరు. ప్రజలు ఎవరైతే ప్రజలలోకి వెళ్తున్నటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో అదే ఆయన ఛానల్ అనుకున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి నివాసంలో వరదొచ్చి వాటర్ వస్తేనే వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పడవలతో నీళ్లు తీసుకొచ్చంట దానిలోకి తీసుకొచ్చారంట. వాట్ ఈజ్ దిస్? అదేమన్నా కృత్రిమ తుఫాను క్రియేట్ చేస్తారా? ఏమన్నా సెన్స్ ఉండాలి అంటే రాసేటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ ఇప్పుడు ఇందాక అంటున్నారు చూసారా అంబటి రాంబాబు గారు, నేను ఒక విధంగా వాగ్విధానికి వెళ్తే తోసుకెళ్ళిపోయారు అని ఆ తప్పుడు రాతలు రాసేటువంటి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పేపర్లు ఆయన అధికారంలోకి చాలా కాలం ఉండటం వల్ల
కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పేపర్లు కానీ ఆయన సొంత ఛానల్స్ డబ్బా కొట్టేవి చాలా ఉన్నాయి. వాటిల్లో ఇంత తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు ఇక వీటి మీద మనం ఎందుకు, మనం ప్రజల సంక్షేమం చూసుకుందాం, ఆ ప్రజలే సమాధానం చెప్తారు, ఓటు పరంగా కానీ వాళ్ళే చూసుకుంటారు. కానీ ఆ ప్రజల్ని కూడా తప్పుడు వాగ్దానాలతో మోసం చేసి మళ్ళా మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పని ప్రూవ్ చేసిందే మొన్న రిజల్ట్. అది కూడా మోడీ గారు కనుక తలుచుకోకపోతే వీళ్ళు సిద్ధం సభలకు వచ్చినటువంటి స్పందనే కానీ ప్రజల్లో ఉన్నటువంటి మీరు వెళ్ళండి, మీరు ఒకసారి ఎవరి ద్వారా మీరు సర్వేలు చేసిన వాళ్ళే కానీ ఎవరి ద్వారా మీరు తెలుసుకోండి, ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా కనీసం 3 నుంచి 5 పథకాలు తప్పనిసరిగా ఆ రోజు అందిని, ఎక్కడా కూడా ఎవరు మధ్యవర్తులు లేక. పథకాలు వాళ్ళ పార్టీ సరే, మీ పార్టీలో ఇన్ఫైటింగ్ సంగతి ఏంటి? ఎవరు సెకండ్ ఇన్ కమాండ్ ఇప్పుడు అంటారా? ఇప్పుడు ఎవరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ అనేది ఎవరు లేరండి. ఇప్పుడు ఆయన చేరుకోవాలంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చేరుకున్నట్టు 7 ద్వారాలు ఒకటండి, కదా. ఒకటి ఒకప్పుడు ఆయన ఇంకా అదే భ్రమలో ఉన్నారా తాను ముఖ్యమంత్రిని, సో ఇదివరకు జరిగినట్టే జరుగుబాటు ఉండాలి. మీకు ఎవరన్నా ఈ మధ్యకాలంలో ఎవరన్నా చెప్పారా నేను వెళ్తే ఇక నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోయినా? చాలా మంది చెప్తున్నారు. ఎవరు చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. నేను మీ పార్టీ ఆఫీస్ బయట అండి, సారీ దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ బయట మీకు ఎంతమంది ఎన్ని వెట్టింగ్స్ జరగతా లోపలికి పంపిస్తారు? నేను చాలా రెగ్యులర్గా నరేంద్ర ఈజ్ అ ఫేమస్ లీడర్. అదే వెళ్ళే ముందల నేను వెళ్ళే ముందల 10 మందిని అబ్జర్వ్ చేసుకుని వెళ్తాను. నేనేమి గుడ్డెద్దు చేలోబడినట్టుగా నన్ను లోపలికి రానిస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళి నేను జగన్ గారిని కలిసేసి ఎప్పుడు వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిదనేది మమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టనండి, లేకపోతే వాళ్ళు పలకరించనండి, అడుగుతాం మేము ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిదనేది. దేనికన్నా అన్న జగన్ గారు అపాయింట్మెంట్ ఉందన్న వచ్చాం. నేనే ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు మాకన్నా అపాయింట్మెంట్ ఈ మధ్యకాలంలో ఆపుతున్నారేమో కానీ రెగ్యులర్గా దగ్గరుండే వాళ్ళు వస్తున్నారు. కానీ బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళందరూ ప్రతి కార్యకర్త తను కనీసం యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కనీసం 3-4 తీసుకుని వెళ్తున్నారు. మీకు ఒక్కసారి చూపించండి అది ఎక్కడ జరుగుతుందో. ఈ ప్రచారాలు చెప్తున్నాను చూడండి. ఒకసారి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కలవటానికి ప్రతిసారి రావడానికి ఆయనకున్న బిజీకే కానీ అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల వల్లనే కానీ అప్పుడు పరిస్థితి వదిలేదండి. ఇప్పుడైతే అట్లాంటిది లేదు. ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. మీరు రండి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళని మీరు టెస్ట్ చేయించడానికి పంపించండి, చూస్తాను నేను. ఒక యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త ఒక 5 తీసుకుని రమ్మనండి, అతన్ని ఆపారనంటే తర్వాత మనం మాట్లాడదాం. కెన్ యూ ప్రూవ్ దట్? ఎక్కడ ఎస్ కాన్ఫిడెంట్ అంటే నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క స్టేజ్లో నన్నే ఆపారు. దొరకటం కాదండి సామాన్యులకి, నన్నే ఆపారని నన్ను ఎందుకు ఆపారనుకుంటున్నారు? మీరు రెగ్యులర్గా వస్తున్నారు కదా, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం. బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ రోజుకి దాదాపుగా 600-700 మందిని కలుస్తున్నారండి, సామాన్యమైన కార్యకర్తల్ని. ఇంకా మీకు ఎక్కడ మిస్ అవుతుంది? ఇంకా ఈ పబ్లిసిటీ ఏంటిది? ఇంకా ఎందుకు బురద చల్లాలనుకుంటున్నారు? అంటే ఒక మాటని 10 మంది చెప్తే బాగుంటుంది, కానీ 100,000 సంఖ్యలోకి ఇట్లా చెప్తూ వెళ్తే ఎంతకాలం దీన్ని బురద జల్లుతూ చేస్తారు అనేది మా బాధ. కేకే గారు తెలుసు, సెఫాలజిస్ట్. ఆయన రీసెంట్గా ఒక కార్యక్రమం హైదరాబాద్లో పెట్టారు. దాంట్లో చిన్న లీక్ ఇచ్చారు ఆయన. అంటే 29 ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. న్యాచురల్గా అందరి ఫోకస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, ఎందుకంటే చాలా వోలటైల్గా ఉంటుంది కాబట్టి పొలిటికల్ అట్మాస్ఫియర్. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే 19 మంది కూటమి ఎమ్మెల్యేలు మీరు ఇవాళ ఎన్నిక పెట్టినా, రేపు పెట్టినా, 2 ఏళ్ళ పెట్టినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. దెన్ హౌ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అసలు గేజ్ అందట్లేదు అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు గేజ్ అందట్లేదు అంటే ఇంకా ప్రజల్లోకి పెనట్రేట్ అయిన పరిస్థితి అయితే కనబట్టలేదు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే దానికి గల కారణం ఒకటే, 1 ఏడాది పాటు మీరు మీ నాయకుడు జైళ్ళకి వెళ్ళి పరామర్శలకి పరిమితం అయ్యారు, కానీ లేకపోతే ఏది ఇలాంటి విక్టిమ్స్ని వెళ్ళి పరామర్శించడానికి ఏది పార్టీ పరంగా జరిగే గొడవల్లో సాధారణ ప్రజానీకంతో నేరుగా ఇంటరాక్ట్ అయిన సందర్భాలు అయితే ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నుంచి ప్రజలతో ఎక్కడ స్పందించట్లేదని చెప్పనేది మీ అభిప్రాయం, లేకపోతే కేకే గారు చెప్పారా? లేదు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది ఏముంది, జైలు దగ్గరే కనిపిస్తున్నారు మీ నాయకుడు. ఇప్పుడు ఫస్ట్ మన ఇల్లును కాపాడుకోవాలి. నా ఇల్లు నా కుటుంబాన్ని ఫస్ట్ కాపాడుకోవాలి అంటే ఏంటిది? నా కార్యకర్తలు నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి, అడ్డమైన కేసులు పెట్టి తీసుకెళ్లి జైల్లో వేస్తున్నప్పుడు ఆ జైలు దగ్గరికి వెళ్ళి పలకరించడంలో తప్పేముంది అందులో? అలా పలకరిస్తూ వస్తూ కూడా
ఎక్కడెక్కడ ఎవరైనా కానీ యాక్టివ్ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఎక్కడైనా దెబ్బతిని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళ పరామర్శించడంలోనే సరిపోయింది. ఎక్కడ ఇంట్లో కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 2021 వరకు 2022 వరకు హైదరాబాద్లోనే ఉన్నారు, హ్యాపీగా ఫ్యామిలీతో గడిపారు. ఎక్కడ కరోనా గ్యాప్లో కూడా పోనీ కరోనా తర్వాత వేసుకుందాం, అప్పటికి రాలా. చివరికి ఎప్పుడో దాదాపు ఎలక్షన్స్కి ఒక 8 నెలల ముందో ఏమో ఆ వేడి అందుకున్నాక మాత్రమే ఆయన ప్రజల్లో కనిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా. మీకు డే వన్ నుంచి కార్యకర్తల్ని కలుస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రజల సమస్యల మీద వచ్చి వాళ్ళు ఎక్కడైనా కానీ, ఇప్పుడు మళ్ళీ అనుకుంటే మొన్న తెనాలి వెళ్ళారు, వాళ్ళు కార్యకర్తలా కాదు కదా. మరి ఎల్జీ పాలిమర్స్ ఇది జరిగింది, వాళ్ళు ఏమన్నా మా పార్టీ కార్యకర్తలా? ప్రజలే కదా. తెనాలి గురించి నేను ఒకటి అడగమంటారా? ఏమండి, భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన వాగ్దానాలు, భిన్నమైన ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. మీకు రికార్డెడ్గా వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి అన్నారు, గంజాయి బ్యాచ్ అని చెప్పని అన్నారు, వాళ్ళని వెళ్ళి పరామర్శించాడు అని చెప్పని అన్నారు. ఏదన్నా ఉంటే గంజాయి బ్యాచ్ అయితే మీరు అరెస్ట్ చేసుకోండి. నేను దాని గురించి మాట్లాడలేదు. చెప్పండి. ఓకే, ఆయన ఇష్టం. ఆయన ఎవరినైనా జనరల్గా ఆయన ఎక్కువగా జైలులో ఉన్న వాళ్ళని ఇష్టంగా వెళ్ళి కలుస్తుంటారు కాబట్టి రౌడీ షీటర్లు, దాంతో నాకేం డిస్ప్యూట్ లేదు. నేను అడిగేది అంటే ఆ రౌడీ షీటర్ల కారణంగా ఇబ్బంది పడ్డ ఆడపిల్లల ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా భరోసా ఇచ్చి వచ్చాడా మీ నాయకుడు? మీరు అడిగిన ఒక్క దానికి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తానండి మీకు. ష్యూర్. వీళ్ళ వల్ల ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు, అంతే కదా. అది మీరు చూసారా? అక్కడ లోకల్స్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. అవును. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి బాలకృష్ణ ఒక పబ్లిక్గా ఎక్కడో ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఆయన అన్న మాట మీకు గుర్తుందా? ఆడపిల్ల కనిపిస్తే అయితే ముద్దన్న పెట్టుకోవాలి, అతను కడుపన్న చేయాలండి. మరి అతన్ని ఏం చేయాలి చెప్పండి? అతన్ని ప్రజాప్రతినిధిగా మీరు సీట్ ఇచ్చి మీరు ఎన్నిక చేయించుకుని అతను ఒక లునటిక్. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి సార్, నేను అడుగుతున్నది అది కాదు. అట్లా కాదు రండి, పార్టీ పరంగా నేను మాట్లాడలేదు, పార్టీ గురించి కాదు. నేను ఒక సాధారణమైన గృహిణి, ఆవిడ పడ్డ వేదన బయటికి చెప్పుకోలేక లోకల్గా షేర్ చేసుకుని మరి మీరు వాళ్ళని కూడా వెళ్ళి కలవాలి. తెలుగుదేశం పార్టీని ఏమన్నా ఉంటే మీరు వెళ్ళి బాలకృష్ణ అడగండి, లేకపోతే చంద్రబాబు గారు. అట్లా కాదండి, ఆవిడ ఏమన్నా కేసు పెట్టేది ఉంటే ఆవిడ కేసు లేక ధైర్యం లేక, ఎవరు ధైర్యం లేదు, దానికి ఉన్నది ఆవిడ రౌడీ షీట్లు అక్కడ ఉంది, చాలా తక్కువ రౌడీ షీటర్స్ అక్కడ ఉన్నది సార్. వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని సైతం తీసుకుని తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. ఇంకా చిన్నపాటి వాళ్ళ దృష్టిలో ఈ చిన్నపాటి రౌడీ షీట్లు ఎంతసేపు చెప్పండి, ఎంతసేపు రౌడీ షీట్లు ఉన్నటువంటి ఈ కుర్రాళ్ళ ఇవన్నీ ఒకటేనండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఒక తప్పుడు పర్సన్ వీళ్ళని వెళ్ళి పరామర్శించారు. మీకు తెలిసి ఆ ఆడపిల్లకి అన్యాయం జరిగింది, తీసుకోండి యాక్షన్. మేమన్నా అడ్డుపడ్డామా? వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పని మేము వాళ్ళ ఇంటి ముందు ఏమైనా ధర్నా చేశామా? చేయలేదు కదా. భరోసా ఇవ్వమని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవం తెలుసుకుని అది జరిగిన తర్వాత 15 రోజుల పాటు దాని మీద పూర్తి అవగాహన తెలుసుకుని అక్కడ ఏం జరిగింది, నిజంగా కానిస్టేబుల్ భార్య కానీ వాళ్ళు కానీ దానికి సంబంధించి వాళ్ళ మీద నిజంగా హత్య ప్రయత్నం జరిగిందా, లేదా అతను కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఇంత ఇదిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత వెంచర్ అనేది తప్పుడు వెంచర్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. నిజంగా ఆడపిల్లలకు కానీ ఏం జరిగితే ఆడపిల్లలకు కూడా తప్పనిసరిగా భరోసా ఇస్తారు ఆయన. అందులో ఆలోచించే క్వశ్చన్. ఎందుకంటే బాలకృష్ణ గారి వ్యవహారం మీరు మీ వైసీపీ టీడీపీ తెలుసు అంటే చెప్తున్నాను నేను. ఇట్లాంటి ఒక ప్రజాప్రతినిధి అని ఆయనే ఆడపిల్ల కనిపిస్తే చేయాలంటే అతని మీద ఇవాళ వరకు ఎక్కడ కూడా ఎటువంటి క్రమశిక్షణ జరిగే పార్టీ తీసుకోలేదు. మీరు ఎప్పుడో కంప్లైంట్ గవర్నమెంట్లో ఉన్నారు, తప్పనిసరిగా చేస్తాం. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరే కేసు నెక్స్ట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ గారిని మాత్రం టార్గెట్ చేసే గ్యారంటీ చేస్తాం. మీరు చాలా స్పెసిఫిక్గా ఉన్నట్టున్నారు ఈసారి. మీరు చేయాలండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా పెద్ద తప్పని నేనే చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఒక చిన్నది అనవసరమైన దాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని ఒక కట్టడాన్ని అక్కడ అవసరం లేదని తీస్తేనే కూల్చేశారు, అది చేశారు, ఈయన కట్టడానికి రాలేదు, కూల్చేటానికి వచ్చారని చెప్పని అంత దారుణంగా ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఎక్కడైతే నిత్యం వాటర్ వస్తాయో ఆ లూజ్ సాయిల్లో కన్స్ట్రక్షన్స్ కట్టడం ఇప్పుడప్పుడే కుదరదని చెప్పని ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుని అమరావతిలో
చేయాల్సిన టైంలో డెవలప్మెంట్ చేద్దామని చెప్పని ఆలోచించి ఆగినందుకే అమరావతిని పూర్తిగా భూస్థాపితం చేశారని మాట్లాడినటువంటి ఈ ప్రచారం చేసేటువంటి వాళ్ళల్లో మేము ప్రజలకే ముందు సంక్షేమం ఆలోచిద్దాము, ఇవన్నీ అవసరం లేదు. ఏదైతే ఆయన అన్నారు కదా, మీరు అంటున్నారు ఆ ఎస్ఐని సిఐని నీ సంగతి చూస్తానని చెప్పని ఎయిర్పోర్ట్లో, మీకు చూసినట్టు ఎక్కడన్నా మీకు విట్నెస్ ఉందండి? ఎందుకు లేదు, అప్పుడు ఆయన్ని ఏది అన్ని విజువల్స్ అప్పుడు అందరూ వేశారు. వేశారు. నేరుగా వేశారు, వాళ్ళని ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అన్నారు కదా ఆయన మాట అన్నారు, కానీ అధికారంలోకి వచ్చినాక దానిని ఆచరణలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? మీకు గుర్తుందా? మీకు వైల్ యువర్ ఇన్ అపోజిషన్ ఒకసారి అప్పుడు బాబు అహ్మద్ గారు అనుకుంటా, కృష్ణా జిల్లా కలెక్టర్, ఆయన ఎయిర్పోర్ట్లోనే బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అదే చెప్తున్నామండి, మేము ప్రజాస్వామ్యంలో మా సమస్యని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా మేము ప్రయత్నం చేస్తుంటే, ఆ రోజు వైజాగ్లో ఉద్యమం చేయడానికి ఆయన వెళ్తుంటే ఆపినందుకు మీకు ఏం అర్హత ఉంది, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇట్లా వర్క్ చేస్తున్నారని డెఫినెట్గా అడుగుతాం. దానికి ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పాలన మీద దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఏదైతే పాలన మీద దృష్టి పెట్టాలో దాన్ని పక్కకు పెట్టి పక్కదోవలో తోసి కేవలం కక్ష సాధింపు చర్యగా, ముఖ్యంగా రెడ్ బుక్ పాలన ఏదైతే లోకేష్ తన పాదయాత్రలో చెప్పాడో అదే రెడ్ బుక్ పాలన ఆచరణలో తీసుకొస్తున్నారు. అలాంటి కక్ష కన్నా మేము మొదలు పెడితే, రేపు కన్నా మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఎందుకు మొదలు పెట్టకూడదు అనే ఆలోచన మాకు కలుగుతుంది, కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను అంటలేదు, కానీ మాకు కనిపిస్తుంది అనవసరంగా మేము తప్పు చేసామే. అదే కానీ చేసుంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇలా పేర్ని నాని, రోజా, ఇంకా ఇత్యాదులు వీళ్ళందరి మీద తప్పుడు కేసులు అంటారు. మీకు ఏం కేసులు ఉన్నాయో చెప్పండి వాళ్ళ మీద. సోషల్ మీడియాలో ఎవరికైనా కానీ వాళ్ళు మాట్లాడేది ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే దాన్ని నిలదీసే హక్కు వాళ్ళకు ఉంది. అదే చేశారు వాళ్ళు చేసింది తప్పు అయితే మీరు కేసు పెట్టండి. కానీ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మీరు పెడుతున్నటువంటి కేసులు త్రిబుల్ 1 అనేది అప్లికబుల్ కాదు. కొన్ని సెక్షన్స్ ఏవైతే మీరు పెడుతున్నారో అవన్నీ వీళ్ళ మీద అప్లికబుల్ కావు అని చెప్పని హైకోర్టుకి అప్పీల్కి వెళ్తుంటే, అంత స్పష్టంగా కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చినా కూడా అవి పెడచెవిని పెట్టి మరీ పెడుతున్నటువంటి కేసులు తప్పుడు కేసులు కావా? మీరు చెప్పండి. అన్ని తప్పుడు కేసులే. ఇప్పుడు ఒక పర్సన్ని తిట్టకూడదు అనవసరంగా, దాని మీద ఒక సెక్షన్ ఉంటుంది. కానీ వీళ్ళు దాదాపు అతన్ని చంపేసేంత పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండేటువంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అసలు అరెస్ట్ చేసే విధానం ఏంటి? నోటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తున్నారు మీరు. ప్రజాప్రతినిధులు అండి వాళ్ళని అరెస్ట్ చేసే విధానం ఏంటి? అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారు అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడచ్చా? అదే దానికి నాంది పలికింది ఎవరో మీరు ఒకసారి విజువల్స్ తీసి చూసుకోండి. 2014 నుంచి 19లో ఏ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా వాడిన పదజాలాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటారా, లేదా నన్ను గుర్తు చేయమంటారా? చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళే కానీ మరి ఇంకా ఇతర ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన పదజాలం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ యొక్క ఎమ్మెల్యేలని కానీ ఎంత దారుణంగా మీరు మాట్లాడారు. రారా చూసుకుందాం, మైక్స్ ఆఫ్ చేయడం జరిగింది ఆ రోజు. మైక్స్ ఆఫ్, రారా చూసుకుందాం నా కొడక, ఇలాంటి పదాలన్నీ మరి వాళ్ళు వాడిని ఎవరు మొదలు పెడుతున్నారండి దాన్ని అన్నిటికీ? మరి దీనికి ఆద్యులు ఎవరు? ఆ రోజు మీరు గమ్మునున్నారు కదా, అడగండి. గమ్మున ఎవరు లేవు, దాన్ని నిలదీశాం. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఓకే అక్కడికి సద్దుమణిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కక్ష సాధింపు జరిగి తీసుకోలేదు. అదే ఆయన చేసిన తప్పంటున్నాం మేము. ఆయన కక్ష సాధింపు జరిగి తీసుకుంటే ఇవాళ ఈ అసలు ఈ పార్టీలో ఉండే కాదు. మీరు అంటున్నారు రేపు పొద్దున భూ సమీకరణ 44,000 ఎకరాలు జరిగితే మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో వైసీపీ ఉండదు తెలుసా మీకు? అది 44,000 acres ఎక్వైర్ ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించబోతున్నారు. మీకు లేని ఆలోచన వాళ్ళకు ఉన్నది. అది డెవలప్మెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో వాళ్ళని చూసి నేర్చుకోండి సార్. మీరు 44,000 ఇప్పుడు తీసుకున్నటువంటి 34,000 ఎకరాలు డెవలప్మెంట్ చేసేసారా? కనిపిస్తుంది కదా, విజిబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. మీరు వచ్చి ఆపారు, మధ్యలో మీరు వచ్చి డెవలప్మెంట్ ఆపారు, లేదా వాళ్ళు పూర్తి చేసి. మేము ఆపలేదండి. అది కేవలం విజువల్ గ్రాఫిక్స్ తప్పించి ఏమీ దానిలో ఒక పైసా కూడా పని జరగలేదు అనేది మేము చెప్పలా. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో నేను కట్టింది తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక కోర్టు అని ఆయన నోటితో ఆయనే అడ్మిట్ చేశారు. అది అలాంటి తాత్కాలిక అన్ని కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలికం ఏంటంటే నాకు అర్థం కల. పోనీ తాత్కాలికం అని చెప్పిన దానిలో వాస్తవాలు అక్కడ ఏం జరిగి వర్షం పడితే క్యాబిన్స్లోకి వాటర్ రాలేదా? మరి అలాంటి డబ్బులు వృధా చేస్తున్నారని తెలిసింది కాబట్టి ప్రజలు ఈయన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదే.
కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకోవాలా, అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి. 2,500 కోట్లు వచ్చినాయి అప్పుడు. మరి వాటన్నింటిని వృధా చేశాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి తీసుకుని కేవలం రాజధాని కట్టడం విషయంలో ఎక్కడా కూడా ఆయన కేంద్రం నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా ఎక్కడా లేదు. కట్టాలని ఆలోచన ఉంటే కదా తీసుకునేది. ఎందుకు లేదు? ఆల్రెడీ మీకు అదే చెప్తున్నాను నేను, మీరు చేసే ప్రచారం చాలా తప్పు ప్రచారం. దానికి ఎక్స్పర్ట్స్ని, ఇంజనీర్స్ని తీసుకొచ్చి ఈ సాయిల్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? లూజ్ సాయిల్లో ఒకటండి, హార్డ్ రాక్ మీద కట్టాలి అంటే దానికి బేస్మెంట్ ఒక 10 ఫ్లోర్లు కట్టాలంటే కింద ఒక 20 అడుగులు తీస్తే సరిపోద్ది. ఒక లూజ్ సాయిల్లో కానీ మీరు ఎప్పుడు, అండ్ దట్టు దాని పక్కనంది కెనాల్స్, ఎప్పుడు వాటర్ వస్తే తెలియదు, ఎలాంటి పరిస్థితి. దాన్ని గట్టిపడాలంటే కనీసం ఒక 3-4 సంవత్సరాలు ఆగాలి అన్నారు కాబట్టి ఆగారు ఆయన. అంతకుమించి ఆయన తప్పు పని చేయలేదే. అమరావతిని పూర్తిగా తీసేస్తాను ఇక్కడ నుంచి అని అనలేదు కదా. చేస్తాము, సమయం వచ్చినప్పుడు చేస్తాం. ఈ లోపల ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి కొన్ని సిటీస్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కానీ ఇటు లీగల్ క్యాపిటల్గా కానీ డెవలప్ చేసుకుందాము. ఎక్కడైతే కొద్దిగా ఆల్రెడీ డెవలప్ అవ్వాల్సిన చేస్తున్న దానికి అడ్డుపడ్డారు కదా. ప్రతిదానికి చేయనివరు అడ్డుపడతారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు చెప్పండి? సేమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, మేము వైజాగ్ని సేమ్ అదే ఐటీ క్యాపిటల్ చేస్తాం, పేర్లు మార్పిడి అంతే. హీఈస్ నాట్ ఎ సీఎం అండి, హీఈస్ ఎ కాపీ. సీఎం అన్నదానికి అబ్రివేషన్కి ఒకటే ఒక్క పదం చంద్రబాబు నాయుడు గారికి అప్లికబుల్ ఏంటంటే హీఈస్ ఎ కాపీ మాస్టర్. హీఈస్ జస్ట్ ఎ కాపీ మాస్టర్, హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ. ఫైనల్గా చెప్పండి, 500 కోట్ల 600 కోట్ల ఎంత అయింది వైజాగ్లో మీరు కట్టించుకున్న ఋషికొండ? మేము కట్టించుకోలేదు, అదేమో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ చేసి. వీళ్ళు అంటున్నారు కదా అది అంత, అదే అంటాను, వీళ్ళనే మాటల్ని, దాని పత్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసిందా ఎప్పుడు? వీళ్ళనే మాటల్ని ఇంకా మీలాంటి జర్నలిస్టులు నోటెమ్మట మేము వింటున్నాము అంటే, ఇలాంటి ఛానల్స్ ద్వారా వింటున్నాము అంటే బాధగా అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్న గవర్నమెంట్ వాళ్ళు అక్కడ క్యాపిటల్ రన్ చేయడానికి అనుకూలమైనటువంటి గవర్నమెంట్ స్థలంలో కట్టడం జరిగింది. ఇప్పుడు 34,000 ఎకరాల్లో సరైన డెవలప్మెంటే కాలేదు, ఇంకా 44,000 ఎకరాలు కావాలని మింగటానికి రెడీ అయినానేమో డెవలప్మెంట్ అని మీరు మాట్లాడుతున్నారు. ఆయనకి చాలా విజన్ ఉందని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. ఉన్న గవర్నమెంట్ స్థలంలోనే అక్కడ ఆ గెస్ట్ హౌసెస్లో అంత ఉపయోగం లేదు, అక్కడ క్యాపిటల్కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ కావాల్సి వస్తుంది ఫంక్షన్కి అని చెప్పని, ఫంక్షనింగ్ చేయడానికి అవసరం అని చెప్పని కట్టినటువంటి గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ని ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి అని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ అంటాం సార్, నేను అంటలేదు. అదే గవర్నమెంట్ అంటాను, చెప్తున్నా కదా, ప్రజల్లోకి ఆ విధంగా తీసుకెళ్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. 34,000 ఎకరాల్లో వాళ్ళు చేసినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది వాళ్ళ కొన్ని కంపెనీలకు ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చాలామందికి ఇచ్చుకున్నారు. ఇవన్నీ ఇచ్చినాయి ఎక్కడ కనిపించలా. ఇవి సరిపోక ఇంకా అంటే ఎయిర్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంకా 44,000 ఎకరాలు అంటే తిన్న సరిపోలా, కడుపు పగిలిపోయేంత తిన్నారు, ఇంకా సరిపోలా, ఇంకా పంచుకోవడానికి కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ 34,000 ఎకరాల్లో ఇంత క్యాపిటల్కి అవసరం లేదు అని తెలుసుకున్నారు కాబట్టే అక్కడ చాలామంది పేద ప్రజలకి స్థలాలు ఇవ్వటం జరిగింది. అది ఆయన దూరపు ఆలోచన. అనవసరంగా ప్రజల దగ్గర నుంచి లాక్కున్నారని చెప్పని. కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ కమింగ్ బ్యాక్ ఇన్ 2029? సరే, ప్రయత్నం చేయటం తప్పనిసరిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి లక్ష్యం. ఎవరైనా అసలు మొన్న కూడా మేము ఓడిపోతామని మేము అనుకోలేదు. కేవలం మోడీ గారి హవా వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు చేసినటువంటి మతలబులే కానీ ఈవీఎంల గఫలాలు కూడా జరిగినాయి అనేది వాస్తవాలు. వాటి మీద ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. అవి ప్రూవ్ అయితే కూడా ప్రజలకి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, సంక్షేమ పథకాలు చేసిన దానికి తప్పనిసరిగా మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తామని బాగా నమ్మకం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే వీళ్ళు అధికారంలోకి రావటం ఖచ్చితం అనే ఒక నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తప్పు చేశారని బాంబు పేల్చారు వంగవీటి నరేంద్ర గారు. అంటే ఆ రోజు అక్కడితో ఆగిపోకుండా, ప్రజావేదికతో ఆగిపోకుండా మొత్తం ఆయన నివాసాన్ని డిస్మాంటిల్ చేయటమే కాకుండా అసలు ఆ నదీ తీరంలో ఉన్న వాటిన్నింటినీ కొట్టేసి ఉంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేసి ఉండేది కాదు. ఆయన టచ్ చేసి వదిలారు. ఈసారి టచ్ చేయటం కాదు, ఖచ్చితంగా మంట పెట్టడమే అనే పద్ధతిలో మాట్లాడారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.